వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న ఖమ్మం మండలంలో ఉన్న ఎల్కోట అనే గ్రామ పంచాయతీలో ఉన్నాము. మరి ఈ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి, ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు మీద ఇక్కడ ప్రజలు ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారు, అదేవిధంగా రాష్ట్రంలో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేవి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం మరి ఈ సంవత్సరం? ఏముంది, అంతా బూడిదే, ఏం లేదు. ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదా? మన మటుకు పంట నష్టం లోన్ కింద ఇచ్చిర్రు, ఇంకా ఇన్సూరెన్స్ చేసినా రాలే, ఇంకా మళ్ళీ ఎప్పుడు వేస్తాడో ఏం తెలియదు. రుణమాఫీలో ఏంటి, ఎంత ఎన్ని విడతలు పడ్డాయి మీకు? 3 విడతలు పడ్డాయి. 3 విడతలు పడ్డాయా? 90,000 పడ్డాయి. టిప్పుకు 30,000, ఇంకా 2 విడతలు పడాలా. మళ్ళీ ఆయన ఏందో ఆయన కన్ను మూసుకొని ఉన్నాడు. ఆయన రుణమాఫీ ఇచ్చి ఆయనే సీఎం అవుతాడు, ఇంకా లేకుంటే బూడిదే పూసుకోవాల్సిందే. అది మరి గ్యారెంటీ. మీ గ్రామంలో చూసుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంట? ఆయన బ్రహ్మాండం జరిగినాయి. స్కూళ్ళకు కాంపౌండ్ గోడలు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, గొంతుకు రోడ్లు వేసిండు. ఆ బాధ ఏం లేదు. తాగని నీళ్ళు మటుకు లేవు, ట్యాంకర్లు పెట్టి తోలుతుండ్రు. ట్యాంకర్ నీళ్ళు సరిపోతున్నాయా? ట్యాంకర్ అంటే ఒక ట్యాంకర్ 10 టిప్పులు తోలుతుండే, 10 టిప్పులు తోలుతుంది. ఇంకా ఇవాళ రేకపోతే ఇంకో బండి పెడతారేమో. ఇదివరకు 5 బండ్లు పెట్టి తోలిరు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆడ బావి కాడ కాసిన వస్తున్నాయి, ఈడ కాసిన వస్తున్నాయి కాబట్టి ఒక ట్యాంకరు 10 టిప్పులు తోలుతున్నాయి. మీ వయసు ఎంత? 71. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? వచ్చింది 2 ఏళ్ళ నుంచి వస్తుంది. ఈ అశోక్ రెడ్డి ఎప్పుడు టీడీపీలో చేరిండో అప్పటి నుంచి వస్తుంది. అశోక్ రెడ్డి గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఆయనకేం పని ఏం బాగానే అన్ని గ్రామాలకు బాగానే సప్లై చేస్తున్నాడు. మా ఊరికి కూడా బాగానే చేసిండు ఆయన. ఈ రోడ్లు అయితేనేమి, స్కూళ్ళకు కాంపౌండ్ గోడలకు అయితేనేమి, బోర్లకు అయితేనేమి ఆయన బాగానే సాయం చేసిండు. మనం చేయలేదు ఎందుకనాలా. మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? అది మనం చెప్పలేము. అంటే పనులు చేశారు అంటున్నారు కదా, మరి మీ అభిప్రాయం ప్రకారం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పని చూడటం లేదు జనాలు, డబ్బు చూస్తున్నారు. ఎవరు డబ్బు పంచుతో మన కోటేస్తారు అంతే. ఇప్పుడుండే జనాలు పొజిషన్ అది ఉండేది. ఆయనకి డబ్బులు పెట్టుకోగలిగితే గెలుస్తారు, లేకుంటే ఇంకా ఆయన అయ్యే. ఇప్పుడు ఇదివరకు కాదా మా టైంలో డబ్బులు గిబ్బులు ఏం లేవు. ఇప్పుడు సుమారుగా 2 టిప్పులు 3 టిప్పుల నుంచే ఈ డబ్బులతో వచ్చింది సాగు. ఎవరు డబ్బు ఎక్కువ పంచితే వాడే ప్రెసిడెంట్ నెంబర్ ఎమ్మెల్యే అవుతాడు. ఇంకా అంత తప్పితే ఏం లేదు. ఒకవేళ ఏదైనా రాజకీయ మార్పు వచ్చి ఈయన వచ్చే ఇంకా అశోక్ రెడ్డికి తప్పదు వచ్చాడు. కానీ వాళ్ళ రెడ్డి గారిలో ఉన్నది మార్పు, అది మనం చెప్పలేము. అది ఇప్పుడు నీకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు పక్కా పోతున్నావు కదా, ఇంకొకరు టికెట్ ఇవ్వకపోతే ఆమె పక్కా పోతుందిగా. ఆ రకం జరుగుతుంది ఇప్పుడు. అది వచ్చిన తర్వాత 16 పార్టీలు మారుతుండే, ఏం చేస్తావు దానికి. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఏడవచ్చలే, వాళ్ళ అన్న వచ్చిండే. వాళ్ళ అన్న వచ్చి ఏం చేసిండు, ఆయన 8 సీట్లు పని చేసాడు. ఇంకా 18 సీట్లు. ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తెచ్చాడు? ఏం రాదు. ఈ కడప జిల్లాలో జగన్కు ఒక ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇంకా ఈ పక్క ఈ ఏరియా అంతా వాళ్ళకి కమ్మోలు కాబట్టి వాళ్ళకు ఈయన చంద్రబాబు నాయుడుకే సీట్లు వచ్చాయి. అదేం తప్పదు. అది ఇద్దరులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటారు? నేను చెప్తేనే డబ్బులో ఉంది మాత్రం. ఎవరు ఎమ్మెల్యే మంచిదో వాడేతాడు. అట్లాంటి పరిస్థితి అయింది ఇప్పుడు ప్రజల్ది. అది ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరండి? వెంకట గురవయ్య అండి. గురవయ్య గారు ఏం చేస్తుంటారు? నేను మామూలు వ్యవసాయమే. సార్ ఏంటి వ్యవసాయం పరిస్థితి మరి? వ్యవసాయం దారుణంగా ఉందండి. మాకు ఈ వెలుగొండ కాలం వస్తే కానీ మా వ్యవసాయం ఒక దారికి వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు సరిగా లేవు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి నిధులు కేటాయించి పనులు వేగవంతం చేసి అని చెప్తుంది కదా, మరి అందులో ఎంతవరకు నిజం ఉందంట? అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడెక్కడ పనులు ఆగిపోతున్నాయి. అసలు జరగట్లేదు అంటారా పనులు? పనులు జరిగినా కానీ వేగంగా జరగడంలే. అది మరి చూసుకుంటే ఇప్పుడు బోర్లు ఈ పొలాలకి ఎక్కడైనా బోర్ తవ్వితే వాటర్ పడే అవకాశం లేవు. 700 అడుగులు 800 అడుగులు తవ్వినా కానీ లేవు. ఓకే. మరి మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరుగుతుంది? గ్రామంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. అందరికీ అందవలసిన వనరులన్నీ అందుతున్నాయి. పెన్షన్లు, ఇళ్ళు అన్నీ అందినాయి. మంచినీటి సదుపాయం అది ఎలా ఉంది? మంచినీటి సదుపాయం అంటే మా గ్రామానికి రెంట్కి బోరు రెంట్కి తీసుకొని ఊర్లో సప్లై బాగానే ఉంది. రెంట్ మీరే కడుతున్నారా? గవర్నమెంట్? గవర్నమెంట్, RWS డిపార్ట్మెంట్. ఓకే.
మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి. బాగానే ఉందంటారు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు అంటారు. ఎందుకని? అంటే ఇవి ప్రజల్లోకి తీసుకుపోయినారు కదా పథకాలు అవన్నీ. చూసుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎవరు నాయుడే. ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితేనే స్టేట్ బాగుంటుంది, మిగతా వాళ్ళు వేస్ట్. సార్ నమస్తే అండి, మీ పేరండి? గుంటిగా శ్రీనివాసులు గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసుకుంటాను. మరి ఏంటి సార్ వ్యవసాయం పరిస్థితి ఈ సంవత్సరం? వ్యవసాయం దారుణంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతి అనుకూలించక భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బంది పడుతున్నాం. రామన్న కథ వల్ల ఖమ్మం చెరువు కూడా పూర్తి ఎండిపోయింది. రామన్న కథ మెయిన్ ఎఫెక్ట్ మా ఖమ్మం చెరువు ప్రాంతానికి. కనీసం రామన్న కథ లేకపోతే కనీసం తాగడానికి నీళ్ళైనా గ్రామాలలో ఉండేవి. రామన్న కట్టం అనేది ఎందుకు కట్టారు అక్కడ? అది నాయకులకు తెలుసు, గత ప్రభుత్వాలకు తెలుసు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రామన్న కథ ఉండింది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కట్టిందా లేదా పాత ప్రభుత్వం? పాత ప్రభుత్వం వైఎస్ఆర్ క్రమంలో పడాల రామ అధ్యక్షత జరిగింది అది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం తరపున చూసుకుంటే రైతులకు అందవలసిన సహాయం ఎంతవరకు అందుతుంది? అంటే నష్టపరిహారం కానివ్వండి, రుణమాఫీలు లాంటివి కానివ్వండి, ఎంతవరకు అందుతున్నాయంట? చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల లోటు బడ్జెట్లో ఉన్నా కూడా విడతల వారిగా రుణమాఫీ చేస్తున్నాడు. అందవలసిన కూడా సకాలంలో అందుతున్నాయి. ఒకేసారి మన దగ్గర విడతల వారిగా అందుతూనే ఉండే సంక్షేమ పథకం బాగా అమలు చేస్తున్నాడు. మరి మీ గ్రామంలో అభివృద్ధి పనులు అనేవి ఎలా జరిగాయంటారు? మా గ్రామంలో ఎమ్మెల్యే గారు 80 లక్షలు సీసీ రోడ్లు అయితే డ్రైనేజ్ ఏమో మొత్తం ఇచ్చాడు. బ్రహ్మాండంగా చేసాము, ఇబ్బంది లేదు. సంక్షేమం మా గ్రామం 2 గ్రామం, అది నడింపల్లి ఔరంగాబాద్ 2 కలిసి పంచాయతీ. ఈ పంచాయతీ నాకు పింఛను లేదంటూ 65 ఏళ్ళ వయసు ఎవరు లేరు. పింఛను హోల్డర్ లేరు, రేషన్ కార్డు హోల్డర్ ఎవరు లేరు. మంచినీటి సదుపాయం అంతా బాగానే ఉందంటారు? మంచినీరు మా గ్రామంలో ఇది రెంట్కి తీసుకుంటున్నాం. గవర్నమెంట్ నెలకు 6,000 ఇస్తుంది. నడింపల్లి గ్రామాన్ని పూర్తిగా భూగర్భ లేవు, అక్కడ ఏదో ట్యాంకర్ పెట్టి తోలుతా ఉన్నాం. మరి చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పనితనం మీద మీ అభిప్రాయం? సమర్థవంత నాయకుడే, పరిపాలన దక్షుడే, ఇబ్బంది లేదు. మళ్ళా గెలవాలని కోరుకుంటున్నాము. అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. రాష్ట్రంలో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకో? చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా ఉంటుంది. పరిపాలన దక్షుడు, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా నడుపుతున్నాడు. ఇంత లోటు బడ్జెట్లో కూడా ప్రభుత్వాన్ని ముందు తీసుకుంటే ఆయన ఘనత అది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. బాబాయ్ నమస్తే, నీ పేరు? బాలవరయ్య. ఏం చేస్తుంటారు? కూలి పని. మీ గ్రామంలో అభివృద్ధి అది ఎలా జరిగిందంటారు? అన్నీ బాగానే జరుగుతున్నాయి. రోడ్లు బాగానే వేసారు, పింఛన్లు బాగానే వేసారు, ఇబ్బంది ఏం లేదు. మంచినీళ్ళ సదుపాయం అది బాగానే ఉందా? వాటర్ బాగానే తోలుతారు. ఎలా వస్తుంది ఇక్కడికి మంచినీరు? అంటే ఊరు బయట పొలాన బోర్ల కాడ నుంచి ట్యాంకర్లతో. ట్యాంకర్ల నుంచి వస్తుంది ఇక్కడ? సరిపోతుందా మరి ట్యాంకర్? మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉండే, అన్నీ బాగానే సక్రంగానే చేస్తున్నారు, ఏది ఇది లేకుండా. మరి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఈసారి? అవి మనకేం తెలుసు సార్. అంటే మీరు మీ చుట్టుపక్కల అనుకున్నప్పుడైనా మీరు వినుంటారు కదా. మీ అభిప్రాయం ప్రకారం అసలు ఏమనుకుంటున్నారు? అవకాశం ఉందంటారా లేదంటారా? ఉండకేటపోతే మంచి చేసినప్పుడు, మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నాయా? మంచి చేసినప్పుడే ఉంటుంది కదా. మరి రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఆయన నాకు తెలియదు సార్. బాబు నమస్తే, నీ పేరు? నీ పేరు? నా పేరు కొండయ్య. మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? మనకు తెలియదండి. అంటే రోడ్లు కానీ, మంచినీరు కానీ, పింఛన్లు ఇవ్వడం అని, లేకపోతే ఇల్లు ఇవ్వడం అని అన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి? మామూలుగా జరుగుతుండే. మంచినీరు అది బాగానే ఉందా మీ ఊర్లో? ట్యాంకర్లు జరుగుతుందా? సరిపోతున్నాయి ట్యాంకర్ నీళ్ళు? ఓకే. మరి మీ ఎమ్మెల్యే గారు పని ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకని? ఇంటే ఉండొచ్చు, దాని చెప్పేది కాదు. ఓకే. రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అదంతా భగవంతుడు ఎవరు అంటే. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా ఒకటే, మనకి ఎవరైనా ఒకటే అండి. మనకు ఒకరైనా కాదు, మనకు అందరూ కావాలా. బాబాయ్ నమస్తే, నీ పేరు? సుబ్బయ్య. సుబ్బయ్య ఏం చేస్తుంటారు? బరిగొడకు పోతుంటా. బరిగొడ్లకి. మరేంటి ఇక్కడ ఈ ఊర్లో వ్యవసాయం అది ఎలా ఉందంటారు? వాన లేక 4-5 ఏళ్ళు అయింది వ్యవసాయం. బోర్లేస్తే వాటర్ నీరు పడుతుంది ఇక్కడ? వాటర్ వేసి చూసి పడలేక నీళ్ళు ఇంకా మానుకున్నారు. ఎన్ని అడుగులు వేసారు? 600-700 వేసిండ్రు. ఇంకా నీళ్ళు నిలబడిపోయినాయి. ఇంకా పడలేదని ఆఫ్ చేశాను. మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎలా జరిగాయి? కరువు పని అభివృద్ధి అంటే రోడ్లని, మంచినీరు సదుపాయం అని, పింఛన్లు బాగా చేసారు. బాగా చేసిర్రు. సిమెంట్ రోడ్డు, గిమ్మి రోడ్లు అన్నీ చేసిరు. ఇప్పటికేమో ఇంకా రాబోయే టైంలో ఎట్టుంటుందో. మరి మంచినీటి సదుపాయం ఎలా ఉంది? తోలుతుండ్రు నీళ్ళు, గవర్నమెంట్ తరపునే తోలుతుండ్రు. ట్యాంకర్ల ద్వారా తోలుతున్నారు? ట్యాంక్ ద్వారానే.
సరిపోతున్నాయి ట్యాంకర్ నీళ్ళు మదరగా వస్తున్నాయి నీళ్ళు. మళ్ళీ ఈ బోరు బాగా చేసి ఇది చేసినారు అది పొలం నుంచి ట్యాంక్ పెట్టి తోలుతుండ్రు, ఆ బోరు తోలుతుంది. నీళ్ళకై మదరగా వస్తున్నాయి, నీళ్ళు బాగానే వస్తున్నాయి. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద నీ అభిప్రాయం? బాగా ఇప్పటికేమో బాగా చేసినారు అంటుండ్రు. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎట్టా అంతా దేవుడికి తెలుసు. మా పేరు మీ అభిప్రాయం ఏంటి? మనం చచ్చిన బతికిన మంది అంటే ఒకటే, ఏది? పార్టీ తెలుగుదేశమే. తెలుగుదేశం. ఇంకా మనది ఏం మారేది లేదు. చచ్చినా బతికినా ఆ పార్టీ దేశం మీద లేకుండా తప్ప ఇంకా అది ఉన్నంతసేపు ఇంకా అది. మరి రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు గారు వస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? పవన్ అంటుండ్రు, చంద్రబాబు అంటుండ్రు, ఎవరు జాతకం పెట్టుండదు. మీరేమారు వస్తారనుకుంటే? మన మొక్కలం అంటే మన చేతులు ఉండదా? మీ అభిప్రాయం ఏంటి? మన చేతులు లేదు కదా ఏదైనా, మన చేతిలో మొక్కలు ఒక్క అయితే చెబుతాం. నమస్తే, మీ పేరు? నా పేరు రాఘవ రమేష్ అండి. రాఘవ రమేష్ గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం. ఏంటి వ్యవసాయం ఎలా ఉంది మరి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏమంతా ఎక్కువ లేదు, బాగాలేదండి. అంటే పూర్తిగా లేదు, తక్కువ ఏం లేదు, మధ్య రకంగా ఉందండి. అంటే బోర్ వాటర్ అవి బాగానే వస్తున్నాయా సార్? ఇక్కడికి తాగనే కదండి, అక్కడ పొలాలకి బోర్లు లేవండి, ఉన్నాయని సాల్ట్ వాటర్ మాకు. మరి ఎలా పండిన కొంత పంట వర్షాధారం అండి. చూసుకుంటే మరి మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంట? జరుగుతున్నాయి. ఇక్కడ మంచినీటి సదుపాయం అదంతా బాగానే ఉందా? మంచినీటి బోర్ వాటర్ సార్ మాకు. బోర్ ఎక్కడ ఉంది? ఇక్కడ దగ్గరలో కొండ దగ్గర సార్. ఎన్ని కిలోమీటర్లు? అంతా 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. అక్కడి నుంచి పైపుల ద్వారా వస్తుంది. సరిపోతున్నాయి మరి వాటర్? ఇంకా సరిపోతున్నాయి. ఇక్కడ 2 డేస్కి ఒకసారి బోర్లో కాలనీకి ఎస్సీ కాలనీ బేసీ కాలనీ కదా, ఇక్కడ 2 డేస్కి ఒకసారి వస్తున్నారు, అడ్జస్ట్ చేస్తున్నారు. చూసుకుంటే ఎమ్మెల్యే గారి పనితనం మీద మీ అభిప్రాయం? ఇప్పటికేం బాగానే ఉందండి, భవిష్యత్తు చెప్పలేము. మరి గెలిచే అవకాశం ఉందంటారా ఆయన ఈసారి? చెప్పలేమండి, ప్రజాన్ని ఆడేటుంది మనకు తెలియదు కదండి. మీరు ప్రజల్లో ఒకరే కదండి. మాకు ఇంతవరకు పర్లేదండి. అవకాశం ఉందంటారా మరి? టికెట్ అతను టికెట్ ఆశిస్తున్నాడు, వస్తే చూస్తాం. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజాన్ని అడిగితే తెలియదండి మనకు.